హల్లెలూయా. ఒకసారి అందరు నా వైపు చూస్తే హల్లెలూయా చెప్పండి ప్రభుకి కొంచెం గట్టిగా. హల్లెలూయా. దెబ్బ కరోనా పారిపోవాలి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. వైజాగ్ వచ్చి పారిపోయింది మీ హల్లెలూయాకి. ఆమేన్. విశాఖ జిల్లా వదిలి పారిపోయిన హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ఇండియా వదిలేసిన చెప్పండి సరిగ్గా. వదిలేసింది ఇండియా. ప్రైజ్ ద లార్డ్. చాలా సంతోషం. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది ఏంటంటే, నువ్వు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూస్తావు. రాత్రి నమ్మండి, దేవుని కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం చదవండి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. చాలు, థ్యాంక్ యూ. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. గత కొన్ని రోజుల నుంచి నేను దేవుని యొక్క నామధేయాల గురించి మీతో మాట్లాడుతున్నాను. ఫేస్బుక్లో ఫాలో అవుతున్న వారంతా సుమారు నాకు తెలిసి ఒక నెల రోజుల నుంచి అనుకుంటా, ప్రతిరోజు ద నేమ్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పేర్ల గురించి ఫేస్బుక్లో ప్రతిరోజు వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఎంతో అది గొప్ప భాగ్యంగా ఇచ్చుకుంటున్నాను. ఆల్మోస్ట్ మార్చి 22 నుంచి ఈరోజు వరకు, ఈ మధ్యలో కొన్ని రోజులు ఆపాం. ప్రతిరోజు లైవ్ ఇవ్వటం అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. ఈ లైవ్ ద్వారా నేను చాలా దీవెనలు పొందుకున్నాను. హల్లెలూయా. చాలామంది మా మధ్యలో వదిలేశారు, నన్ను కూడా నిరాశపరిచారు. ఎలా చెప్పగలుగుతున్నావు, చాలా కష్టం కదా, ప్రతిరోజు ఒక అరగంట వాక్యం ఎంత కష్టం, నువ్వు ఎలా చెప్తున్నావు బాబు. నన్ను నిరాశపరచడానికి చాలామంది ప్రయత్నం చేశారు, కానీ నన్ను బలపరచువని నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. మెసేజ్లు ఇచ్చేవాడు ఆయన, నడిపించేవాడు ఆయన, సల్లు ఇచ్చినవాడు ఆయన, దానిలో నెట్వర్క్ వేసింది, అన్నీ ఫ్రీగా ఇచ్చాడు. మరి నేను ఆయన పని చేయకపోతే. హల్లెలూయా. ఇట్లా దేశంలో ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయింది ఒక న్యూస్. ఒక 8 years ఉంటాయి ఆయనకి కరోనా వ్యాధి వచ్చింది. సుమారు ఒక 15 days ఎంతో ఆయన హాస్పిటల్లో వెంటిలేటర్స్ మీద ఉండి స్వస్థ వచ్చేసింది. దేవుని బిడ్డమాట. వెళ్ళిపోయేటప్పుడు బిల్లు ఇస్తారు కదండి, బిల్లు డిశ్చార్జ్ లెటర్ అని ఇస్తారు కదా, అవి పట్టుకుని ఏడుస్తున్నాడంట. పాపం ఆ డాక్టర్ ఇక ఇన్ఛార్జ్ నర్సు వాళ్ళు అందరూ వచ్చి పాపం ముసలోడు ఏడుస్తున్నాడు, డబ్బులు లేవేమో బిల్లు కట్టడానికి అని, సార్ మీరు బిల్లు కట్టక్కర్లేదు, యూ కెన్ గో, మీరు పర్వాలేదు, మేము నో ప్రాబ్లం, మీరు వెళ్ళిపోవచ్చు, బిల్లు కట్టక్కర్లేదు, మీరు ఏడుస్తున్నారు డబ్బులు లేవేమంటే ఆయన అన్నాడంట, నేను ఏడుస్తున్నది బిల్లు గురించి కాదు అన్నాడంట. దేని గురించి? బిల్లు గురించి కాదు నేను ఏడుస్తున్నాను. మరి దేని గురించి? ఆశ్చర్యపోయారంట అందరూ. ఫర్ వాట్ యువర్ వీపింగ్, దేని కొరకు అన్నాడంట. 15 రోజులకి మీరు కొన్ని లక్షలు బిల్లు వేశారు కదా, ఆక్సిజన్. మరి పుట్టిన దగ్గర నుంచి 80 సంవత్సరాలు వచ్చి నాకు ఇప్పటివరకు ఆక్సిజన్ ఫ్రీగా పిలుస్తున్నాను, నేను ఆయనకి ఎంత రుణపడున్నాను అన్నాడంట. ఒక 15 రోజులకి ఆక్సిజన్ పెట్టినందుకు మీరు కలెక్ట్ చేస్తున్నారు డబ్బు ఇంత. పుట్టిన దగ్గర నుంచి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని సిలిండర్లు అయిపోయి ఉంటాయి, ఎంత బిల్లు, వీ హ్యావ్ టు పే మోర్. ఎంత బిల్లు నా దేవుని కట్టాలో, నా దేవునికి నేను చాలా కృతజ్ఞంగా ఉన్నాను, ఈ బిల్లు నాకు దేవుని కదా నేను కట్టేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. అందరూ ఆశ్చర్యపోయాడు. అది వైరల్ అయితే మీ దగ్గరకు వచ్చిందో లేదు నాకు తెలియదు. పిల్లరా, ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఈ దినాల్లో మనం కూడా అంతే కృతజ్ఞత కలిగి ఉండాలి. పిల్లరా, నేను ఆయా ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు, కోటోట్ల అనే ప్రాంతానికి చాలా చాలా చక్కని మంచి వాతావరణం, అక్కడ ప్యూర్ ఆక్సిజన్ అనమాట. నేను అది పిలుస్తున్నప్పుడు నాకు ఎంత కృతజ్ఞత వచ్చేస్తుందంటే, ప్రభువా ఉచితంగా మా అందరికీ, నాకే కాదు అందరికీ ఉచితంగా ఇన్ని ఏర్పాట్లు చేసావు, మంచి ఆరోగ్యం ఇచ్చావు, అన్ని అవయవాలు చక్కగా పనిచేసేటట్లు చేసావు. హల్లెలూయా. అన్నీ చక్కగా గుండె బాగా కొట్టుకునేటట్లుగా, ఊపిరితిత్తులు, ప్యాంక్రియాస్, లివర్, అన్ని అవయవాలు చక్కగా ఉండేటట్లు చేసావు. నీవు ఎంత మంచి దేవుడు అయ్యా అని ఇంకా కూర్చున్నంతసేపు స్థుతులే. సరే పిల్లలు, ఈ రాత్రికాల సమయంలో షార్ట్ మెసేజ్ మీకు ఇవ్వాలని కోరుకోండి, చిన్న మెసేజ్. హల్లెలూయా. ఆయన నామధేయాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే, నా బలమా, యెహోవా నా బలమా. దేవుణ్ణి దావీదు ఏమని పిలుస్తున్నాడంటే, మై స్ట్రెంగ్త్ అంటున్నాడు, నా బలమా అంటున్నాడు.
హల్లెలూయా. మన దేవుని పేరు ఏంటంటే తన బిడ్డలకి బలం ఆయనే. హీఈస్ అవర్ స్ట్రెంగ్త్. మన బలం ఆయనే. చాలాసార్లు అంటుంటాం కదా, నువ్వు ఏ బలంతో ఏ ధైర్యంతో ఇంతగా గట్టిగా మాట్లాడుతున్నావు? నీ వెనకాతలు ఎవరో గట్టిగా మాట్లాడుతున్నావు, నీ వెనకాతలు ఎవరో ఉన్నారు. మనం చూసి, మన ధైర్యం చూసి, మన మనోధైర్యాన్ని చూసి, మన యొక్క నిబ్రాన్ని చూసి అందరూ ఏమనుకోవాలంటే వీరి వెనకాతల గొప్ప దేవుడు ఉన్నాడు. ఆమేన్. బిహైండ్ us, with us, great God, he is our strength. ఆయనే మన బలం. ప్రియులారా, he is our strength. ప్రియులారా, నేను కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను కోరుకుంటున్నాను. 84వ కీర్తన 84వ కీర్తన 5వ వచనం చదవండి. 5వ వచనం. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, వారు నిత్యము నిన్ను దొరకలేదు మీకు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి చిరాకులా యాత్ర చేయ మార్గంలో చిరాకు ఉంటుంది చాలా మందికి. జీవితం చాలా విరక్తంగా ఉంటుంది చాలా మంది. ఎందుకండి ఈ భూమి మీద ఏది బతుకుతున్నా తెలియదు. చిరాకులు, పరాకులు, సనుగుడు, గొనుగుడు కొంతమందికి. మనకైతే ఈ యాత్ర చేయ మార్గంలో అతి ప్రియములు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కొన్నిసార్లు 24 hours కూడా చాలదు. ఆయన స్తుతిస్తూ, ఆయన గణపరుస్తూ, పరవశిస్తూ, ఆయనతో ఆనందిస్తూ, ఆయన సన్నిధిలో పరవశిస్తూ, దేవుని బిడ్డలతో మాట్లాడుతూ, ఆ సహవాసం, ఆ యాత్ర చేయ మార్గాలు మనకేంటంటే అతి ప్రియములంట. దానికి ముందు ఏం రాయబడిందంటే పైన, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ఆయన వల్ల బలమునందుకుంటున్నాం మనం. ఆయన మనల్ని బలపరుస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 4:13 చూడండి. మన దేవుడు మనల్ని బలపరిచేవాడు. ఫిలిప్పీ పత్రిక 4:13లో పౌలు గారు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. అక్కడ ఎవరు తీసిన చదవండి, పర్వాలేదు చదవండి. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. చాలు థ్యాంక్ యూ నాన్న. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. నేను ఏమైనా చేయగలను. ఎందుకు? ఆయన నన్ను ఏం చేస్తున్నాడు? బలపరుస్తున్నాడు. పౌలు గారు చేసిన సేవ ప్రియుల ఖండాలే చుట్టేశాడండి. సువార్తత పట్టణాలు తలకిందులైపోయాయంట. పట్టణాలు అప్స్ అండ్ డౌన్ అయిపోయాయి. పట్టణాలు కలవరపడ్డాయంట. ఎవరరా బాబు ఈయన? యేసునామం మారుమోగిపోయింది ఆ పట్టణాల్లో. యూరోప్ అంతా, ఏషియా మైనర్ అంతా పిల్లల సువార్తతో నింపేశాడు. పిల్లరా ఎన్నో సంఘాలు కట్టాడు, ఎన్నో ఆత్మ సంపాదించాడు, బహుగా ప్రయాసపడ్డాడు. అంటున్నాడు, నేను ఏమైనా చేయగలను, ఎందుకంటే నన్ను బలపరచువాడు నాకున్నాడు. ఆమేన్. మన దేవుడు బలపరిచే దేవుడు. ప్రియులారా, ఎలా బలపరుస్తాడు? కొన్ని మాటలను మీకు జ్ఞాపకం చేస్తాను. మన దేవుడు మనల్ని ఎలా బలపరుస్తాడు చూడండి. దేవుని వాక్యంలో యెషయా 41:10 యెషయా 41:10 చూడండి. 41:10. బూదిగంతం నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకునేవాడా, నీవు నా దాసుడు అనియు నేను ఉపేక్షింపుగా ఏర్పరచుకునేను నీతో చెప్పినా, నీకు తోడైనాను. భయపడకము, నేను నీ దేవుడైనాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడును నేనే. నీతేన నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుందాను. దిగులు పడకము, భయపడకము, నేను నిన్ను బలపరుతున్నాను. బోధిగంతముల నుండి, కొనల నుండి పిలుచుకునేవాడా, నేను నిన్ను బలపరుస్తాను. దేవుడు అంటున్నాడు, నేనే నిన్ను బలపరుస్తాను. మన బలపరిచేవాడు ఆయన. ఏం భయపడక, నా బలహీనతలైంది ఆయన కృప అధికమవుచున్నది అంటాడు. పిల్లగా దేవుడు మనల్ని బలపరుస్తాడండి. ఫస్ట్ పాయింట్, దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఆయన మన పక్కగా నిలబడి బలపరుస్తాడు. చూడండి ఆ మాట చూడండి.
ఆయన నా పక్షంగా నిలబడి, 2 తిమోతిలో రాయబడిన 2వ పత్రిక 4:17 చూడండి. చాలా బ్యూటిఫుల్ వర్డ్ ఉంటుంది. తిమోతిలో రాయబడిన 2వ పత్రిక 4:17. వెరీ బ్యూటిఫుల్ వర్డ్. అయితే నా ద్వారా చదువునాను. సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును చదువునాను. అన్ని జనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా పక్క నిలిచి నన్ను బలపరచను కనుక సింహము నోట నుండి తప్పింపబడింది. అదండి పౌలు అంటున్నాడు, ప్రభువు నా ఏమన్నాడు అక్కడ తెలుగు ఏముంది? ప్రభువు నా ప్రక్కన ఉంది. కానీ ఫుట్ ఫ్రెండ్స్ లో 1 కింద నుంచి ఒకటి ఏముంది? ఆయన నా పక్షంగా నిలబడి నన్ను బలపరిచాడు కాబట్టి సింహాల నోట్లో పడకుండా కాపాడాడు. ఆమె నీవు నా పక్షమై యున్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళలా జయమే. నా స్తుతులపై నివసించువాడా నా అంతరంగి కూడా యేసయ్యా. పాటలేదు కావాలి, ఎలా వస్తే పాడచ్చు. హల్లెలూయా. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళలా జయమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలు. పౌలు అంటున్నాడు, నా ప్రభు నా పక్షంగా నిలబడి నన్ను బలపరిచాడు కాబట్టి నా చుట్టూ ఎన్ని సింహాలున్నా సింహాలనేమి, నీ చుట్టూ ఎన్ని సింహాలున్నా, నీ చుట్టూ నువ్వు సింహాల బోన్లో ఉన్నా, అన్యాయంగా సింహాల బోన్లో నువ్వు పడవేయబడినా, సమస్యల్ని చుట్టూ ఆవరించిన, వ్యాధి రోగ బాధలు, కరోనా మహమ్మారి అమ్మ వచ్చిన, మహమ్మారి తాత వచ్చిన, నేను ఏమి చేయలేవు. ఎందుకు తెలుసా? ప్రభు నీ పక్షంగా నిలబడిన బలపరుస్తుంది. హల్లెలూయా. ఈ మాట వాగ్దానంగా తీసుకోండి, ఈ మాట ప్రవచనంగా తీసుకోండి. ఏ మాట? ఏదో మాటలండి అంటారా? గుర్తుపెట్టుకో, ఎలాంటి మాట రెఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. 2 తిమోతి 4:17 సఖ్యత. 2 తిమోతి 4:17 మళ్ళీ చెప్పండి. 2 తిమోతి 4. ఈ మాట ఈ సీజన్ అంతటికి మోసుకేసుకో. ఈ మాట ఈ సీజన్ అంతటికి మీకు వాగ్దానంగా దేవుడు ఇస్తున్నాడు. పొందుకోండి. హల్లెలూయా. మీ సెల్ ఫోన్ టీపీలో పెట్టుకోండి. 2 తిమోతి 4:17. ప్రభు నా పక్షంగా నిలబడి నన్ను బలపరిచిన కనుక సింహాల్లో నన్ను ఏం చేయలేకపోయాయి. దేవుడు నిన్ను బలపరుస్తాడు, భయపడద్దు. నిన్ను పిలిచాడు ఆయన, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు మామూలుగా పొరపాటున రాలేదు ఇక్కడికి. హల్లెలూయా. యూఆర్ నాట్ హియర్ యాక్సిడెంటలీ. ప్రమాదవశాత్తు లేదా పొరపాటున ఇక్కడ రాలేదు. గాడ్ హెస్ కాల్డ్ యూ. ప్రభు నన్ను పిలిచాడు. ప్రభు తీసుకొచ్చాడు ఇక్కడికి. ఆమేన్. నేను గాజులోకి వస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. దేవుడు తీసుకొచ్చాడు నన్ను. హల్లెలూయా. ఈ పరిసర ప్రాంతాలకు వస్తారని మీరు ఎప్పుడు అనుకోలేదు. దేవుడే తీసుకొచ్చాడు మిమ్మల్ని. ఆమేన్. మన దేవుడు ఏ పేట ఏ గ్రామో కాదు, ఇక్కడ తీసుకొచ్చి దేవుడు సమకూర్చాడు. ఆమేన్. ప్రభువైన మనల్ని బలపరిచేవాడు. హీ విల్ స్ట్రెంగ్థెన్. బికాజ్ ఆయన పేరేంటి తెలుసా? యెహోవా నా బలం. చెప్పండి, ది లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అనండి. యెహోవాయే నా, ఇలా అనుకోండి, యెహోవాయే నా బలం అనండి. ఆమేన్. దేవుడు నిన్ను బలపరుస్తాడు. నెంబర్ 1. రెండవది, నిన్ను బలపరిచేది ఎవరు? చూడండి, 1 యోహాను పత్రిక 1:14 చూడండి. 1 జాన్ 1వ అధ్యాయం 14 వచనం. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగినారు కనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగినారు కనుక మీకు రాయిచున్నాను. ఈ మాట చూడండి. యవనస్తులారా, చదవండి నాన్న. 2:14 1:14 2:14 సారీ. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీలో నిలిచిచున్నది, మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు. అందరూ చెప్పండి, యవనస్తులారా మీరు బలవంతులు. ఎందుకు? కింద ఆన్సర్ అది. దేవుని వాక్యం మీలో నిలిచి ఉన్నది కనుక దుష్టుని జయించి ఉన్నారు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, మనం బలపరిచేది మొదట దేవుడు, మనం పిలిచిన దేవుడు. రెండవది మనల్ని ఎవరు బలపరిచేది ఏంటి?
దేవుని వాక్యం, ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. యేసుప్రభు 40 days ఫాస్టింగ్ ప్రేయర్లో ఉండి అయిపోయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు సాతాను శోధిస్తున్నాడు. శోధనలు ఎప్పుడు 3 రకాలు ఉంటాయి. ఆ 3 రకాలు శోధనలు కూడా యేసుప్రభుకి వాడు అప్లై చేశాడు. దేవుని చిత్తాన్ని తర్వాత ఎప్పుడైనా దాని గురించి నేను మీతో మాట్లాడతాను. అందులో ఒకటి ఫుడ్, ఆహారం. ఫాస్టింగ్లో ఉన్నారేమో ప్రభు, ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత 40 రాత్రులు పగలు ఉపవాసంలో సిద్ధపడి సేవ కొరకు ఆయన వస్తున్న సమయంలో రాళ్ళను రొట్టెగా చేసుకుని తినమన్నాడు. వాడి చెప్పడం ఏంటి తెలియదండి, యేసుప్రభు తినాలని వాడి చెప్పడం ఏంటి అసలు? వాడు ప్రభు ఏమన్నారు తెలుసా? మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదురా బాబు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి వాక్యం వల్ల జీవిస్తాడు. ఆ రొట్టె కంటే దేవుని వాక్యం శ్రేష్టమైంది. ఆమేన్, హల్లెలూయా. ఎస్, మనుషుడు రొట్టె వల్ల, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడు. దేవుని వాక్యం నేను బలపరుస్తుంది. ఎన్నిసార్లు అండి నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడుతున్న మాటలు కళ్ళకి జిగ్ జిగ్ అని మెరుస్తుంటాయి, ప్రకాశమానంగా కనబడుతుంది, బోల్డ్ లెటర్స్గా కనపడతాయి. నాకు అర్థమైపోతుంది దేవుడు నాతో మాట్లాడు, గాడ్ ఇస్ టాకింగ్. ఆయన మాట్లాడుతుంటే ఎంత బలం వచ్చేస్తుందండి. కోటవట్ల మందిరం నిర్మాణం జరుగుతుంది, చాలా పెద్ద మందిరం. అది చూస్తే నా 2 కళ్ళు చాలట్లేదు. దేవుని చిత్తం మీరు అందరూ మరి ఓపెనింగ్ అయ్యే లోపు మధ్యలో ఒకసారి రావాలి అందరూ. ప్రియుగా కొత్త పెద్ద మందిరం ఎలా ఇప్పుడు దగ్గర 9 లక్షల పైన అయింది. ఎలా ప్రభు పంపించాడో ఎలా జరుగుతుందో నాకు తెలియదు. ఇది ఎలా జరగడానికి ముందు జనవరిలో అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, జనవరిలో ఒకరోజు వాక్యం చదువుతుంటే ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. హగ్గై గ్రంథంలో ఏమనుంది? 6వ నెల 24వ తేదీన వారు మందిరానికి పునాది వేసిరి అనే మాట అక్కడ ఉంది. జనవరి అంటే మొదటి నెల, ఫస్ట్ 2020లో ఫస్ట్ మంత్లో నేను వాక్యం చదువుతుంటే ఈ వాక్యం బోల్డ్ లెటర్స్తో కనబడుతుంది, పెద్ద అక్షరాలతో కనబడుతుంది. 6వ నెల 24వ తేదీన వారు మందిరపు పునాది వేసిరి. ఆ మాట మాటికి ఇంకా అక్కడ నా కన్ను దానిపై వెళ్తున్నాయి. అప్పుడు పాస్టమ్ గారిని మా ఆవిడ గురించి, ఈ దేవుడు నాతో మాట్లాడుతున్నట్టు చూడవే అన్నాను. అప్పుడు మా ఆవిడ ఏమందంటే, ఊరుకోండి మందిరం లేదు, మనకే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అలా అనలేదు. ఏమని తెలుసా? ఆ రోజే కోటవట్లో మందిరానికి పునాది వేస్తాం, డేట్ మీ డాడీకి ఫోన్ చేసి డేట్ కన్ఫర్మ్ చేయండి అన్న. వెంటనే మరుసటి రోజు మా డాడీకి ఫోన్ చేసి డేట్ రాయించాను. 6వ నెల 20 జూన్ 24 జూన్ 24న మందిర పునాది వేయడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. ఈరోజు చూస్తే ఇంకో 2 weeksలో స్లాబ్ పడిపోతుంది. మీరంతా ప్రార్థన చేస్తున్నారు నాకు తెలుసు. ఆమేన్. మాట్లాడరేటండి. హల్లెలూయా. దేవుని కొరకు గొప్ప వాటిని ఆశించాలంట. దేవుని కొరకు గొప్ప వాటిని తలపెట్టాలంట. దేవుని నుంచి గొప్ప వాటిని ఆశించాలంట. దేవుని కొరకు గొప్ప వాటిని తలపెట్టాలంట. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ ద లార్డ్. అర్థమైన అందరూ హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుని కొరకు గొప్ప వాటిని తలపెట్టు, దేవుని నుండి గొప్ప వాటిని ఆశించు. ఎవరు చెప్పారు ఈ మాట? అపోస్తలుడు పౌలు, డాక్టర్ విలియం కేరీ గారు, దావిషనుడు, ఇంగ్లాండ్ దేశపు ఆంగ్లదేశ అపోస్తలుడు, భారతదేశానికి వచ్చి గొప్ప మిషనరీగా దేవుని పరిచయం చేసిన దావిషనుడు చెప్పిన మాటలు ఇవి. ఈరోజు మీకు చెప్తున్నాను, దేవుని దగ్గర నుంచి చిన్న చిన్న ఆశించకండి, పెద్ద పెద్దగా అడగండి దేవుడిని. హల్లెలూయా. ప్రభు ఒక చిన్న కంపెనీ, ఈ కంపెనీనైనా చిన్న కొంప అంటాడు. ఆయనేమో గొప్ప దేవుడు, ఆయన చిన్న కొంప అడుగుతాడు, పెద్ద దేవుడు. వడ్డించేవాడు మనోడైతే మాట్లాడేట. ఏ బంతులు కూర్చున్నా ఒకటే కదా, వడ్డించేవాడు ఎవడు? ఇచ్చేవాడు మనోడు కదా. ఆశీర్వదించే దేవుడు గొప్ప దేవుడు కదా. ఆయన సామాన్యుడు కదా, ఆయన ధనవంతుడు, ఆయన సర్వాధికారి, శ్రీమంతుడు. ఆయన దగ్గర ఓళ్ళంత ఉంది. చిన్న చిన్న వాడితో నవ్వుతాడు ఆయన. పెద్దవాటిని ఆశించండి, అట్ సేమ్ టైం దేవుని భయం కొరకు గొప్ప వాటిని తలపెట్టండి. దేవుడి కార్యం చేస్తాడు. హల్లెలూయా. వాక్యం నిన్ను బలపరుస్తుంది, ప్రభు నిన్ను బలపరుస్తాడు, వాక్యం నిన్ను బలపరుస్తుంది.
ఇంకేం చేస్తుంది? నేను బలపరిచేది ఏంటండి? చూడండి, ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 3:16 కొన్ని మాటలు. ఆయన మన బలము. ఎలా బలం వస్తుందో మనకి, ఎలా బలపరుస్తాడు ఆయన? ఎఫెసీ పత్రిక 3:16 చదవండి గట్టిగా. అయినను ఇప్పటి వరకు చదువునానా? మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందుము. 3:16 నాన్న. మీరు అంతరంగ పురుషుని యందు 15-16 కలిసి ఉన్నాయి నాన్న 18. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. చాలు ఆయన అందరూ చెప్పండి, ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. ఇప్పుడు మనం బలపరచబడాలంటే మనం బలపరిచేది ఏంటండి? ఆయన ఆత్మ. ఏంటది? మాట్లాడేటండి. పరిశుద్ధ ఆత్మ దేవుడు. చెప్పండి గట్టిగా. ఎవరు మనం బలపరుస్తాడు? నాకు వినపట్లేదు. పరిశుద్ధ ఆత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు. అపోస్తల కార్యములు 1:8 చదవండి. అపోస్తల కార్యములు 1:8. యాక్ట్స్ అపోస్తల్స్ చాప్టర్ 1 verse 8. ఉందా? అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక. చాలండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుకుంటారు? శక్తి, పవర్. ఈ పవర్ అనే వర్డ్ గ్రీకులో ఏం రాయబడుతుందంటే డైనమో అని ఉందంట. మహాశక్తి, విస్ఫోటనం అంటండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు దేవుని ఆత్మ మీ మీదకి వస్తాడు. ఫస్ట్ మన మీదకి వస్తాడు. రెండోది ఎక్కడికి వస్తాడంటే మన లోనికి వస్తాడు. మూడోది ఏంటో తెలుసా? నీ చుట్టూ ఉంటాడు, నీతో ఉంటాడు. నీ మీదకి, నీ లోకి, నీ పక్కకు, నీ చుట్టూ ఆవరించి నీకు శక్తినిచ్చి, నీకు బలమనిచ్చి, నీ ద్వారా గొప్ప కార్యాలు చేయించుకుంటాడు. అందుకే రక్షించాడు మనల్ని. అందుకే రక్షించాడు. దట్స్ వై వీఆర్ సేవ్డ్. వీఆర్ సేవ్డ్. దట్స్ వై. ఓరకనే రక్షించుకోలేదండి మనల్ని. మనం ఏదో పెద్ద గొప్పలో రక్షించాడు మనల్ని. ఏ అర్హత లేదు మనకి. ఎందుకు రక్షించాడు తెలుసా? దెర్ ఇస్ ఎ పర్పస్. దెర్ ఇస్ ఎ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. దట్స్ వై గాడ్ సేవ్డ్ యూ. ప్రభు అందుకే రక్షించాడు, అందుకే దర్శించాడు. చిన్నతనంలో ప్రభు రక్షించాడు నన్ను. 15వ సంవత్సరంలో 15-16 మధ్యలో ప్రభు నన్ను దర్శించాడు. పిల్లగా ఇన్ని సంవత్సరాలు ఎందుకు చిన్నప్పుడు రక్షించాడని నేను అప్పుడప్పుడు ఆలోచిస్తుంటే దర్ ఇస్ ఎ పర్పస్. ఎన్ని గంటలు వచ్చాయి, ఎన్ని మరణపో గంటలు వచ్చాయి, అన్ని తప్పించుకుంటూ, ఎన్ని సింహాలు, ఎన్ని శోభలు, ఎన్ని శ్రమలు, అన్ని తప్పించుకుంటూ ఆయన సంకల్ప సిద్ధి కొరకు నడిపించుకొని తీసుకుని వెళ్తున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. భోజనం చేశారు మధ్యాహ్నం? ఉపవాసంతో వచ్చి ఉన్నారా? భోజనం చేసిన వాళ్ళతో హల్లెలూయా చెప్పండి గట్టిగా మధ్యాహ్నం. తప్పుడు గట్టిగా చెప్తున్నాడు. మా గట్టిదేదో తినేసి ఉంటాడు. బిర్యానీ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎస్. పిల్లరా గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు, మనల్ని బలపరుస్తాడు. దేవుని ఆత్మ మనల్ని బలపరుస్తాడు. మానసికంగా, ఆత్మీయంగా, శారీరకంగా బలహీనతలో ఉన్నప్పుడు నువ్వు చేతులెత్తి పిల్లరా ప్రార్థన స్తుతించడం మొదలెట్టావు. కొన్నిసార్లు నేను పరిచయకి వెళ్ళేటప్పుడు రాత్రి సరిగ్గా నిద్ర పట్టకుండా పిల్లరా కారు ప్రయాణం చేసుకుంటూ, డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక్కడే ఉంటానేమో. కారు మొత్తం డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఏసీ ఆన్ చేసుకుని పిల్లల ఇలా స్టార్ట్ చేయగానే ప్రార్థన మొదలెడతాను. ఆ ప్లేస్ వెళ్ళే వరకు ప్రార్థన చేస్తూ ఉంటాను, ప్రభుని స్తుతిస్తూ అన్ని భాషల్లో మాట్లాడుతూ. అక్కడికి వెళ్ళే లోపు మామూలుగా ఉండదు, సచిన్ టెండూల్కర్ అయిపోతాను. గట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా అక్కడికి వెళ్ళి మైక్ పట్టుకున్నామంటే ఇంకా సిక్స్లే సిక్స్లు. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే టాప్ లెవెల్లో ఉంటావు. ఎందుకో తెలుసా? నేను బలపరిస్తే బలపరచువాని నువ్వు సమస్తం చేయగలవు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు. నీలో పరిశుద్ధాత్మ దేవుని బలం ఉంటే నీ ముందు ఏ శత్రువు నిలబడలేడు.
ప్రైజ్ ది లార్డ్. జాషువాకు దేవుడు ఏం వాగ్దానం చేశాడు? నువ్వు బ్రతుకు దినములన్నింటిలో ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు. ఆ వాగ్దానం జాషువాకే కాదు, మనందరికీ. ఆమేన్. మీ పక్కలో తిరిగి చెప్పండి, నీవు బ్రతుకు దినములన్నింటిలో, మీ పక్కలో చెప్పండి, నీవు బ్రతుకు దినములన్నింటి, సెకండ్ ఇచ్చుకోకండి, తప్పు. నువ్వు బ్రతుకు దినములన్నింటిలో, నీ పక్కన వాళ్ళకపోతే నీకు నువ్వు చెప్పుకో, నువ్వు బ్రతుకు దినములన్నింటిలో ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు. దావీదు సీక్రెట్ ఏంటనుకున్నారు? సమూయేలు దావీదు తల మీద నూనె పోసాడు చూసారా? దావీదు 14 years boy, when he was 14 years, prophet Samuel came and poured oil upon his head. తల మీద నూనె ఎలా పోయగానే బైబిల్ చెప్తుంది, నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బహుబలంగా దిగొచ్చినది. హల్లెలూయా. ఆ క్షణం వరకు ఉన్న దావీదు వేరు, అనౌన్స్ చేయబడిన తర్వాత దావీదు వేరు. అంతకుముందు నేను అనుకుంటాను, భయపడిపోయి వణుకుపోయి ఎంతో బలహీనంగా ఉంటుంటాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అనాయింటింగ్ వచ్చిందో, సింహం లేదు, ఎలుగుబంటి లేదు, గొలియెత్తు లేదు, ఆడ తాత లేదు, ఎవరు లేడు, ఎగరగొట్టేస్తాడు అన్నారు. ఆమేన్. యుద్ధం యెహోవాదే అన్నాడు. అంతే. ఎంత ధైర్యం అండి! దేని చూసాడు ఆ ధైర్యం దావీదుకి? పరిశుద్ధాత్మ అభిషేకం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను బలపరుస్తాడు. కీర్తన 138:3 చూడండి. దావీదు చెప్తున్న స్టేట్మెంట్ 138:3 చూడండి. అందరూ ఈ మాట చూడాలి, వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఇది. నేను మొరపెట్టు దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. ఈ మాట చూడండి అందరూ. నా ప్రాణంలో త్రాణ పుట్టించి, అందరూ చెప్పండి, నా ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. ప్రాణం ఏంటి, త్రాణ ఏంటి, ధైర్యం ఏంటి, నాకేం అర్థం లేదు. త్రాణ ఏంటంటే, త్రాణ అంటే తెలుసులో ఎవరు చెప్తారా? జాన్, వాట్ ఈస్ మెant బై త్రాణ? డేవిడ్. మనకు కొన్నిసార్లు ఇంగ్లీష్ అర్థం కాదు, తెలుగు బోధపడుతూ హిందీ రాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. త్రాణ. నాకు ఎప్పుడన్నా నేను బైబిల్ స్టడీ నాకు చాలా ఇష్టం. మార్నింగ్ లేచినట్టునే తెలుగు బైబిల్, ఇంగ్లీష్ బైబిల్, నా ఓపెన్ బైబిల్, నా బుక్ అన్నీ పెట్టుకుని ప్రతిరోజు నా అలవాటు బైబిల్ స్టడీ చేస్తుంటాను. నాకు చాలా ఇష్టం. కనీసం ఒక గంటను గడుపుతాను, గంట పైనే. పిల్లరా, ఒక్కొక్క వచ్చిన చదువుతున్నప్పుడు ఏదైనా అర్థం కాలేదనుకోండి, అది సంపూర్ణమైన అర్థం నాకు తెలిసే వరకు అవసరమైతే గూగుల్ కూడా యూజ్ చేసుకుంటాను. అడిగి మొత్తం లోతుకి దాని అర్థం వచ్చే వరకు వదలలేదు. ఈ త్రాణ అంటే అర్థం ఏంటంటే, నేను గమనించింది, త్రాణ అంటే అర్థం ఏంటంటే బోల్డ్నెస్ విత్ స్ట్రెంగ్త్ అంటే ధైర్యముతో కూడిన బలం అంటే త్రాణ అంటే. ధైర్యంతో కూడిన బలము ఉంది అక్కడ. ఏముంది అక్కడ? బోల్డ్ విత్ స్ట్రెంగ్త్ అంటండి. నా ప్రాణంలో నా దేవుడు ధైర్యంతో కూడిన బలం ఇచ్చేసాడంటే. ఉట్టి ధైర్యమే కాదు, ధైర్యంతో కూడిన బలం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సింహబలుడు అని ఒకడు ఉండేవాడు. తెలుసా మీకు ఎవరు సింహబలుడు? తెలుసు తెలీదా? సింహబలుడు మైక్ టైసన్ దినాల్లో ఎవడు నిలబడే నాకౌట్లే. ఎంత పెద్దోడైనా ఎన్నో టన్నులో ఆయన ఒక షాట్ కొడుతున్నట్ట, ఆ దెబ్బకట ఆడికట నక్షత్ర లోకంలోకి వెళ్ళిపోయినట్టు ఉంటుందట. అంత గట్టిగా కొడుతున్నట్ట ఒక్కటే. సింహబలుడు. గట్టి హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. త్రాణ. నా ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ఏం చేశాడు? ధైర్యపరిచాడు. బలం ఇస్తాడు దేవుడు. ఏం భయపడద్దు. నిన్ను బలపరిచేది దేవుడు, నిన్ను బలపరిచేది దేవుని వాక్యము, నిన్ను బలపరిచేది పరిశుద్ధాత్ముడు, నిన్ను బలపరిచేది మరొకటి చూపించి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, నెహెమ్యా గ్రంథం 8:10 చూడండి. ఆయన నీ బలము. 8:10 ప్రార్థన చేస్తాను మీకోసం. 10 నాన్న మరియు అతడు వారితో చదువు నాన్న. పదండి నాన్న లాస్ట్, అందరూ లాస్ట్ బిట్ చదవగలవా? 10వ వచనంలో లాస్ట్. యెహోవాయందు ఆనందించుడి
యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. ఆమేన్. అందరూ చెప్పండి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. బలాన్ని ఎప్పుడు పొందుకుంటామంట? ఎవరు ఆనందించాలంట? యెహోవా యందు ఆనందించాలి. ఇంగ్లీష్లో ది జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. దేవునిలో ఆనందం, దేవునిలో ఆనందించడం. నా వైపు చూడండి. ఈరోజు దేవుని బిడ్డలు దేవునిలో ఆనందిస్తున్నారు. నువ్వు దేవునిలో సంతోషిస్తున్నావు. ఏది నీకు సంతోషంగా కనబడుతుంది? ఎందులో నువ్వు ఆనందిస్తున్నావు? నువ్వు దేవునిలో ఆనందిస్తే అది నీకు బలంగా మారుతుంది. ఆమె దేవునిలో ఆనందించడం ఏంటంటే దేవుని వాక్యాన్ని చదవటంలో ఆనందించడం. కీర్తన 1:2 యెహోవా ధర్మశాస్త్రం ఆనందించేవాడు వాడు ఎలా ఉంటాడంటే ధన్యుడు. అంటే వాడు ఎలా ఉంటాడు? నీటి కాలం ఎవరో నాటబడిన వాడే, ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. వాడు ఆకు వాడడు. నీటి కాలంలో ఎవరు నాటబడి చెట్లా ఉంటాడంట. ధర్మశాస్త్రములో ఆనందించాలి. ధర్మశాస్త్రములో ఆనందించాలి. రక్షణలో ఆనందించాలి. ఇంకా టైం లేదు తొందరగా చెప్పారు. లేదా పరిశుద్ధాత్మలో ఆనందించాలి. దేవునికి ఇవ్వటంలో ఆనందించాలి. రిఫరెన్స్లో టైం లేదు. సమస్యలో ఆనందించాలంటే కొన్నిసార్లు సమస్యలో కూడా ఆనందించాలంటే ఇదేంటంటే సమస్యలో ఆనందించడం ఏంటంటే చూడండి ఆ మాట పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:12 చూడండి. మొదటి పేతురు పత్రిక 4:12 తీసిన వారు ఎవరైనా గట్టిగా పీలరా మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమల్లో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించండి. అబ్బా, అగ్ని వంటి మహాశ్రమంలోనంట ఏదో జరిగిపోతున్నాను అనుకోకూడదంట. నేను క్రీస్తు శ్రమల్లో పాలు పంపులు పొందుచున్నాను అన్నట్టుగా సంతోషించాలంట. హల్లెలూయా. శ్రమల్లో సంతోషించడం మనం నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. శ్రమల్లో సంతోషించం కానీ శ్రమల్లో సనుగుడు, శ్రమల్లో గొనుగుడు, శ్రమల్లో చిరాకు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటాం. శ్రమలు వచ్చినప్పుడు అప్పుడే ఆ యొక్క ఆ టెంపరెన్స్ లేకపోతే మన ఓపిక కన్సిస్టెన్సీలో తీసుకొని శ్రమలో ఆనందించడం నేర్చుకోవాలి. ఆమె ఇదిగో తెలుసా, శ్రమ పొందిన తర్వాత నువ్వు శోధించబడిన తర్వాత నువ్వు సువర్ణంగా మారుతావు. ఇటు హల్లెలూయా. బంగారాన్ని బంగారం ముద్దని మన గోల్డ్ స్మిత్ కంసాల సహోదరుడు ఏం చేస్తాడు? మాట్లాడలేదు. చిన్న పిడత వేసి అందులో ఏం చేస్తాడు? కాలుస్తాడు. దాన్ని ఏదో అంటారు, దాన్ని పుటమా. అప్పుడు అనుకుంటుందంటే బంగారం ఎంత కఠినుడు, ఎంత మూర్ఖుడు, నన్ను కాల్ చేస్తున్నాడు, కరిగించేస్తున్నాడు అనుకుంటుందంట. కానీ ఆ తర్వాత అది మంచి ఆభరణంగా మారిన తర్వాత అది ప్రజలు దాన్ని విలువ పెట్టి కొంటున్నప్పుడు అనుకుంటుందంట, ఆ రోజు నన్ను కరిగించడం నాకు మేలయ్యింది. కరిగించకపోతే నేను ఆ ముద్దలాగే ఉండేదాన్ని. కరిగించాడు కాబట్టి ఇప్పుడు ఆభరణం అయ్యాను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, కరిగించబడకపోతే నువ్వు ముద్దలాగే ఉంటావు, కరిగించబడితే ఆభరణంగా మారుతావు. శోధనలో శ్రమల్లో శోధించబడిన తర్వాత సువర్ణంగా మారుతాను. రానివ్వండి, ఎంతకాలం వస్తుంది? రానివ్వండి, శోధన రానివ్వండి, సువర్ణంగా మారుతావు. శోధించబడిన తర్వాత 2 ఆశీర్వాదం పొందుకున్నాడంట. పిల్లరా, దేవుని వాక్యంలో మనం ప్రభు అంటాడు కదా, మత్తయి 5:5 మిమ్మల్ని కదా మీ యొక్క పూర్వీకులు పితరులు కూడా శోధించారు. ఒకసారి మాట చూస్తే పడుతుంది. మత్తయి 5:11 ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్ వర్డ్. 5:11 హింసించి చదువునా మీరు ధన్యులు అదండి. నా నిమిత్తం మీరు హింసలు పడినా శ్రమలు పడినా మీరు సంతోషించి ఆనందించండి. ఇదిగో తెలుసా, పరలోకంలో మీ ఫలము అధికమైపోద్దంట. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా.
శ్రమల్లో ఆనందించడం నేర్చుకోవాలి, ఇబ్బందుల్లో ఆనందించడం నేర్చుకోవాలి, ఆత్మలో ఆనందించడం నేర్చుకోవాలి, పరిశుద్ధాత్మలో ఆనందించడం నేర్చుకోవాలి, ధర్మశాస్త్రంలో ఆనందించడం నేర్చుకోవాలి, ఆయన ఆరాధిస్తూ ఆనందించడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే దేవుని యందు ఆనందం నాకు బలం. నెహెమ్యా అన్నాడు, యెహోవా యందు ఆనందం నాకు బలం, స్ట్రెంగ్త్. నేను ముగిస్తున్నాను. యెహోవా నా బలమా. దేవుడు తన బిడ్డలైన వారిని బలపరచాలని కోరుకుంటున్నాడు. ఈ రాత్రి ఆయనే నీకు బలముగా ఉండాలని కోరుకుంటున్నాడు. నీ బలహీనతలన్నీ తీసేసి నిన్ను బలపరిచి, నిన్ను విక్టోరియస్ పర్సన్గా, నేను విజయవంతమైన వ్యక్తిగా, నీకు జయం ఇచ్చి, నీకు ఆశీర్వాదం ఇచ్చి, నిన్ను నిలవబెట్టి, నిన్ను లేవనెత్తి, నిన్ను హెచ్చించి, నిన్ను దీవించాలని కోరుకుంటున్న రాత్రి ఈ రాత్రి. ఆయనకున్న పేర్లు చాలా పేర్లలో ఇదో ఒక పేరు, ఇది కూడా ఒక పేరు. అదేంటి తెలుసా? యెహోవా నా బలమా. లార్డ్ యు ఆర్ మై స్ట్రెంగ్త్. ఆ 18:1 ఏముందో తెలుసా? 18:1 కీర్తనలో యెహోవా నా బలమా, నేను నిన్ను చదవండి ఒకసారి, ముగించుకుంటాం. మర్చిపోయారు అప్పుడే. ఎస్, గట్టి చదవనా? యెహోవా నా బలమా, నేను ఏం చేస్తున్నాను? మీ బైబిల్ ప్రేమించిందని ఉంది కదా. 40 years బ్యాక్ ఉన్న బైబిల్ మీరు చూస్తే అందులో ఏమో తెలుసా? యెహోవా నా బలమా, నేను ఎంతో ప్రేమించుచున్నాను. నేను చూశాను ఆ మాట కొరకు ఎంతోమందిని అడిగాను. ఒక బైబిల్, పాత బైబిల్ చూస్తే అందులో ఉంది, యెహోవా నా బలమా, నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను. నీవే నా సర్వస్వం ప్రభా. యు ఆర్ మై ఎవ్రీథింగ్ లార్డ్, యు ఆర్ మై ఎవ్రీథింగ్. ఆయన్ని ప్రేమించడం నేర్చుకోండి. నువ్వు ఆయన్ని ప్రేమిస్తే బలవంతుడిగా ఉంటావు. నీకు న్యాయపత్రికలో తీయక్కర మాట తెలుసా? ఆయన్ని ప్రేమించేవారు బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటారు. నువ్వు ప్రేమించడం నేర్చుకుంటే బలవంతుడుగా ఉంటావు. ఆయన నిన్ను బలపరుస్తాడు. ఈ రాత్రి యెహోవా నా బలమా, నేను ఎంతో ప్రేమిస్తున్నానని ఒక తీర్మానం తీసుకొని, బలహీనంగా వచ్చావు, కలవరంతో వచ్చావు, వ్యాధి బాధ రోగ సమస్యలతో వచ్చావు ఉండొచ్చు. నా మాటలు వింటున్నాను, మీ స్థితిగతులు అలాగే ఉండొచ్చు. ఈ రాత్రి నీకు శుభార్త ఏంటో తెలుసా? దేవుడు నీకు బలంగా మారబోతున్నాడు. దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. నీ ప్రతి బలహీనతని ప్రభు తొలగించి నేను బలపరిచి నేను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమె తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, మీకు నేను ప్రార్థన చేస్తాను. 2 చేతులు ఎత్తండి, కళ్ళు మూసుకోండి. ఒకవేళ కూర్చొని ప్రార్థన చేయడం ఇబ్బంది అయితే లేచి నిలబడచ్చు. మీరు నిలబడచ్చు, లేకపోతే మోకాల మీదకి రావచ్చు. 2 చేతులు పైకెత్తి, యెహోవా నా బలమా, the Lord is my strength. Everybody close your eyes and lift your hands. చేతులు 2 పైకెత్తి ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన. చిన్న ప్రార్థన చేసుకోండి. అయ్యా, బలహీనమైపోయింది ఆయన. ప్రార్థన లేక, సహవాసం లేక బలహీనమైపోయావా? మానసికంగా బలహీనమైపోయావా? నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయావా? ఈ రాత్రి ప్రభు నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్న రాత్రి. Tonight God is going to strengthen you, my friend. దేవుడు నేను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు ఈ రాత్రి. రా ప్రభు దగ్గరికి. ఆయన నా పక్షంగా నిలబడి నన్ను బలపరిచాడు. సింహాలు నన్ను ఏం చేయలేకపోయాయి. సింహాల బలమును మించిన బలం, అగ్ని జ్వాలల కంటే మించిన బలం, సముద్ర తరంగాల కన్నా మించిన బలం నేను బలపరుతును. దిగులు పడద్దు, భయపడద్దు, నేను బలపరుస్తాను. Fear not, I will strengthen you. నా బలమా, కోట, ఆరాధన నీకే. నా
బలమా నా కోట ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజా నీ సముఖములో రేయింబగలు వేచి ఉందును, యేసు రాజా నీ సముఖములో నేను బలపరచడానికి తన ఆత్మను పంపిస్తున్నాడు. ఇప్పుడు ఈ మాటల చేత నేను బలపరుస్తున్నాడు. నీ కన్నీరంతా నాట్యంగా మారుస్తాను. శ్రమల్లో సంతోషించడం నేర్చుకో, ఆత్మలో సంతోషించడం నేర్చుకో, వాక్యంలో సంతోషించడం నేర్చుకో, దేవుని బిడ్డలతో ఆత్మలో ఆనందించడం నేర్చుకో. దేవుడిని బలపరచుకుంటున్నాడు. అంతటా నివసించు యెహోవా ఎలోహిం, ఆరాధన నీకే. రూపించు దైవమా యెహోవా సిద్కేల్, ఆరాధన నీకే, ఆరాధన. అందరూ రెండు చేతులెత్తి పాడదాం. ఆరాధన. yes Lord. అబ్బా తండ్రి నీకేనయ్యా. yes Lord. ఆరాధన 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 అబ్బా తండ్రి నీకేనయ్యా. yes Lord. నా బలమా నా కోట పాడదాం. ఆరాధన నీ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ మై బ్రదర్. నా బల శత్రువును జయించే శక్తి ఆయనే నీకు. ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే. Come on people, చేతులు రెండు ఎత్తి పాడదాం. ఆరాధన. yes Lord. అబ్బా తండ్రి నీకేనయ్యా. yes Lord. ఆరాధన. అభిషేకము నీ మీదకి దిగి రావడం నేను చూస్తున్నాను. దేవుని ఆత్మ నీ మీదకి దిగి రావడం. మహాపరిశుద్ధుడు తండ్రి, ఘనమైన ఆయన, విశ్రాష్టమైన వారికి వందనాలు. ఈ సాయంకాలం మాతో మాట్లాడి యెహోవా నా బలమా, నేను ఎంతో ప్రేమిస్తున్నానని ఆయన, మీరే మా బలం కదా, మీరే మా శక్తి కదా, మీరే మా ధైర్యం కదా. మా ప్రాణంలో త్రాణ పుట్టిస్తున్నావు నాయన, మా ప్రాణంలో ధైర్యాన్ని పుట్టిస్తున్నావు, బలాన్ని అనుగ్రహిస్తున్నావు నాయన. అయ్యా, నలిగిపోకుండా క్షీణించిపోకుండా పడిపోకుండా మమ్మల్ని బలపరుస్తున్నావు. నీకు వందనాలు. నా బలమా, మై స్ట్రెంగ్త్, యు ఆర్ మై స్ట్రెంగ్త్. నీ ప్రజలందరినీ బలపరచండి. వాక్యం ఉంటున్న వారందరినీ బలపరచండి ప్రభా. ఆత్మలు బలపరచండి ప్రభా. శక్తివంతులుగా చేయండి ప్రభా. బోధిగంతముల వరకు సాక్షులుగా చేయండి తండ్రి. ఎవరు తుడిలిపోకుండా కాపాడండి. నమ్మకస్తులుగా ప్రార్థన పరులుగా చేసి మీ నామాన్ని కనపరచుకోమని ఇంతవరకు సహాయం చేసినందుకు వందనాలు.
ఇదిగో ఆయన అపార్ట్మెంట్ ఓనర్స్ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా అందరూ దీవించండి. అపార్ట్మెంట్ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఈ అపార్ట్మెంట్ యొక్క నైబర్స్ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరినీ మీరు రెక్కల నీటిలో కాపాడండి. ఎవరికి ఏ వైరస్ కానీ తాకకుండా చేయండి ప్రభా. అందరినీ ఆరోగ్యవంతులుగా ఉంచండి. అందరినీ దీవించండి. అపార్ట్మెంట్లో ఉంటున్న ఫ్లాట్స్ ఉంటున్న వారందరినీ దీవించండి. ప్లస్ ఎవ్రీ పర్సన్ వచ్చిన వారందరినీ దీవించండి ప్రభు. ఈరోజు చాలా మంది మిస్ అయ్యారు. ఆయన వారిని క్షమించండి. మరొక తరుణం వారికి ఇవ్వండి. మిమ్మల్ని కలుసుకునే భాగ్యం మరలా మాకు ఇస్తావు. నీకు వందనాలు. వచ్చి అందరూ మేము కలుసుకునే భాగ్యం దయచేయండి. నీ కృపగా మమ్మల్ని అప్పగించుకుంటూ యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటాం తండ్రి. ఆమేన్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. షేర్ చేసి